దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన జీవితములలోనికి తీసుకుని వచ్చిన ఈ సంతోషము నిలిచి ఉన్న సంతోషాన్ని పరిపూర్ణము చేసుకోవాలన్నది దేవుని యొక్క అభిలాషగా మనము వింటూ వస్తూ ఉన్నాం. పరిపూర్ణమైన సంతోషానికి మొదటి కారణము ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని ప్రోత్సహించబడుతూ వచ్చాం. రెండవది, దేవుడు అనుగ్రహించిన వాక్యమును నేను కలిగి ఉండాలని మనము ప్రోత్సహించబడుతూ వచ్చాం. కనుక దేవుడు నన్ను ప్రేమించి తానే ఈ ప్రశస్తమైన వాక్కును మన కొరకు రాసి మనకు అనుగ్రహించిన వానిగా చూస్తాం. ఇలాంటి దేవుడు రాసిన వాక్యాన్ని నేను గొప్ప చేయాలని, మన సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాలని భక్తుల జీవితాల ద్వారా మనము వింటూ వచ్చాం. కనుక ఆయన వాక్యానికున్న గొప్పతనాన్ని తెలుసుకునటానికి కొత్త నిబంధనల్లో వాడిన విశేషణముతో కూడిన పదాలను మనం ధ్యానించాం. మొదటిది, ఆయన వాక్యము అది కృపావాక్యమని, ఆ కృపావాక్యానికి కట్టే శక్తి సామర్థ్యం ఉందని మనం వింటూ వచ్చాం. దేవుడు ఈ వాక్యాన్నే తీసుకుని కనీసం 4 సంగతులను కడతాడు. మొదటిది, వ్యక్తులను కడతాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3లో మనం చూసాం. రెండవది, ఈ వాక్యం ద్వారా సంఘాలను కడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18లో మనం చూస్తాం, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘాన్ని కడతాను. ఎలా కడతాడు? అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27లో వాక్యం అనే ఉదక స్నానము చేత తన సంఘాన్ని తను కట్టేవానిగా మనం చూడగలం. ఇంకా కొంచెం ముందుకెళితే దేవుడు కుటుంబాలను కూడా కడతాడు. 127వ కీర్తనలో మనకందరికీ బాగా పరిచయం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కుటుంబాలను కట్టే దేవుడు. పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన కుటుంబాలను ఎంత అద్భుతంగా దేవుడు కట్టగలడో చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనం గమనించగలం. వాక్యం దగ్గరికి వచ్చే దంపతులను దేవుడు కడతాడు, తద్వారా కుటుంబాలను కట్టేవానిగా మనం చూస్తాం. అందుకే కుటుంబ బలిపీఠం అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకే సి రేమండ్స్ గోల్డ్స్వర్త్ గారు ఫ్యామిలీ ఆల్టర్ అనేటువంటి ఒక శీర్షిక కింద 5 వర్తమానాలను హెబ్రోను సందేశములో ముద్రించడాన్ని నేను చదివిన. కనుక ఈ దినాల్లో విశేషంగా అలాంటి గొప్ప దైవజనుల ద్వారా మనకు ప్రోత్సాహం కలిగించే సంగతి ఏంటంటే, ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఉదయకాలము కలిగి ఉండాలి, రాత్రికాలము కూడా కలిగి ఉండాలి. ఒకసారి ఒక దేవుని సేవకుడు చెప్పగా విన్నా. వచ్చిన వర్తమానికుని మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు దీని యొక్క వాక్యం చదివి ప్రార్థన చేయడానికి ఎంత సమయాన్ని దినములో గడుపుతావన్నాడు, కేటాయిస్తావన్నాడు. ఇంత అని చెప్పిన తర్వాత రెండవ ప్రశ్న అన్నాడు ఆయన. రెండవ ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా అన్నాడు. లేమన్నా అన్నాడు. వెంటనే హెబ్రోన్కి డైల్ చేశాడు ఆయన ముందే. ఇతన్ని వెనక్కి పంపిస్తున్నాను, ఇతన్ని భవిష్యత్తులో కుటుంబ ప్రార్థన ఉంటేనే పరిచయం ఇవ్వండి అన్నాడు. అంతే. 2 రోజుల 3 రోజుల ప్రత్యేక కూడికలు వచ్చిన మెసెంజర్ని అట్లే పంపించేశాడు. అంతే. ఎవరైనా ఉంటారండి? ఈ దినాల్లో కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మీరు ప్రశ్నించుకోండి, మీ హృదయాలకు మీరే జవాబుదారీతనం. కుటుంబ ప్రార్థన దగ్గర కుటుంబం అంతా వస్తారు. దీని యొక్క పిల్లలకి సండే స్కూల్లో మాత్రమే కాదు, ఇంట్లోనే చిన్న సండే స్కూల్ లాగా దీని యొక్క వాక్యాన్ని బోధించాలి. అది చాలా ప్రాముఖ్యం. నన్ను కూడా అడిగాడు ఆయన. నేను అన్నాను, రాత్రి ఉందన్నా ఉదయం లేదంటే నువ్వు మెసెంజర్గా ఎక్కువ కాలం ఫ్లరిష్ కాలం వెళ్ళాడు. ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు. పెళ్ళి ప్రమాణాలు చేస్తాం, ఎన్నిసార్లు గుర్తొస్తుందో నాకు. ఏ మాట? మోకాళ్ళ మీద కుటుంబ ప్రార్థనలో వాక్యముతో ఆరంభించి, రాత్రికాలము కుటుంబ ప్రార్థనలో మోకాళ్ళ మీదనే దీని యొక్క వాక్యము చేత ముగిస్తామని ప్రమాణం చేశావే, ఏమయ్యాయి? ఎప్పుడు యానివర్సరీ వచ్చినా నాకు ఇదే గుర్తొస్తుంది. ఏమైంది? ఆ ప్రమాణము పోయింది గాలికి. దేవుని సేవకుడు కానీ అన్నాడు, పెళ్లి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. మనం ఏంటంటే క్యాజువల్ యాటిట్యూడ్ అయిపోయింది, అంతే. పురాణా అయిపోయింది మనకి. నన్ను బలంగా ఏదన్నా పెళ్లి ప్రమాదాలు ఇదే మాట నా చెవులు నిక్కరించి వింటా. ఏం చేస్తాము? నా కొద్ది నేను చదువుకుంటాను, ఆమె కొద్ది ఆమె చదువుకుంటుంది, డిస్పర్సు, ఎవరి కొద్ది వాళ్ళు పడుకోవడము, లేవడము, వెళ్ళిపోతూ ఉండడం, చెల్తా. నో ఫ్యామిలీ ప్రేయర్, యు ఆర్ అన్ఫిట్.
ఇన్ ద మినిస్ట్రీ అన్నాడు ఒక సేవకుడు. పరిచరకుడు అనర్హుడవు నువ్వని. ఎవరైనా పరిచయం అడిగే వాళ్ళకు ఫస్ట్ ఈ మాట వేసామనుకోండి ఎట్లుంటుంది? రానియరు మళ్ళా. నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ధన్యులు. ఒక మాట అన్నాడండి హెబ్రీ గ్రంథకర్త, ఏదో ఈ పుస్తకమే హెబ్రీ, వాస్తవానికి ఇదే చెప్దాం అనుకున్నా నేను, ఎందుకు నాకు ఫ్రీడమ్ రాలా. దైవమర్మాల దగ్గరికి వచ్చి, ప్రభు నేను ఒక థీమ్ చెప్పాలి, యూత్ క్యాంప్ థీమ్ వేరే, ఇది యూత్ క్యాంప్ కాదు, మరి నేను అనుకున్న మాటకు అటెస్టేషన్ ఏదైనా ఉందంటే దైవమర్మాల్లో ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అది ఉంది 11వ తేదీ. తర్వాత మరుసటి రోజు ఇక్కడికి వచ్చాను చేసి నిన్న యెషయా 29:19 ద మీక్ షల్ ఆల్సో ఇంక్రీజ్ దేర్ జాయ్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికం. దాన్ని బట్టి చెప్తున్నా నేను. మరి ఎంతమందికి ప్రయోజనమో లేదో నాకైతే తెలియదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాం అంతే. లేకుంటే సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీస్ బేస్డ్ ఆన్ హీబ్రూస్ నాకు చాలా ఇష్టమైన పుస్తకం. అదే కష్టమైన పుస్తకం కూడా. ఏది కష్టమో దాన్ని మనం ఇష్టంగా మలుచుకోవాలా. దాన్ని ఇష్టంగా మలుచుకోవాలంటే ఏం చేయాలా? అర్థమవి కావు చదవాలా, మళ్ళీ చదవాలా, మళ్ళీ చదవాలంతే. కొత్త నిబంధనలు 6 నెలలు చదవని పుస్తకం అంటే ఇదే. అర్థం కాదు, బొత్తిగా దీన్ని. ఇప్పుడు ఈ మధ్య 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇంకా అర్థం కాల, అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ పుస్తకం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఒక రోజు దేవుడు నీకు నాకు ఇస్తే ఏం చేయాలి. నిన్న ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? ఒకరోజు మన జీవితాన్ని ఇచ్చాడు మనకు. 31వ కీర్తన 14-15 ప్రార్థనలో కూడా చేశాను నేను. 15 మొదటి భాగంలో ఏముంది? మా కాళ్ళగతులు ఒక రోజును పొడిగించాడు. మనం ఏం చేయాలి? 118:24 ప్రకారం దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. లెట్ us సెలబ్రేట్. ఆరాధించాలి నిజంగా. ఒక దినం ఒక మనిషి, చెప్పాను మీకు నిన్న, కార్డియాలజిస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు PAN 40. ఉదయం వాళ్ళ భార్య వచ్చి లేపింది, నో మోర్, లేడాయన. మరి నీకు నాకు దినాన్ని ఇచ్చాడే, ఏం చేస్తున్నావు? ఉత్సాహంగా లేయాలా. ఊరికి ఎప్పుడబ్బా సమస్యలు ఉన్నాయి కదరా బాబు, చింతలు చీకులు సమస్యలు అయ్యే గుర్తుకొస్తాయి. పడుకునేటప్పుడు కూడా రేపటి గురించి తలంపులు, చింతలు, చీకులు, భవిష్యత్తు, పిల్లలు, ఫీజులు, ఇబ్బందులు, డబ్బులు, ఇవే గుర్తొచ్చి పడుకుంటాం. అది మన మనసు మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అన్నిళ్ళు దీని గురించి చింతిస్తారు. యేసుప్రభువారు మత్తయి సువార్త 6లో రాశాడు, మీరు ప్రార్థన చేయక మునిపే మీ అక్కర్లన్నీ తెలుసు. అందుకే పేతురు అన్నాడు దానికి ముందు, అరే అన్యజనులు దేవుడు లేడు కనుక వాళ్ళు చింతిస్తారు, మరి మీరెందుకు చింతించకూడదు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఒక దినాన దేవుడు నీకు నాకు ఇచ్చాడు అంటే లేచి ఆనందముతో ఒక పాట పాడాలి. జేసీరాంకులు ఎప్పుడు చెప్పేవాడు, 4 గంటలకు లేస్తాడు. ఆయన పడుకునేది 4 గంటలే. ఇక్కడ ఒక పాట రాశాడు రాజమండ్రిలో, ఒక చరణం, సారీ టు సే. ఏం చరణం రాశాడు? తన కొడుకు ఆపరేషన్ థియేటర్ పిలిచాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు సర్జన్, ఇది పరిస్థితి మీ వాంది అంటే బ్రతుకుతాడో చస్తాడో తెలియదు అని అర్థమని చెప్పాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు, కన్నీళ్ళ పర్యంతమయ్యి ఒక చోట కూర్చొని చరణం రాశాడు. ఏ చరణము? అంతవరకు పైన ఉంది, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, అంతవరకు రాసి లాస్ట్ చరణం లేదు. లాస్ట్ చరణం ఏముంది? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ప్రభు. తర్వాత ఇదియే నా దీన ప్రార్థన. ఈ చరణం లేదు ఫస్ట్ దాంట్లో. ఆయనే చెప్పాడు అంకుల్, ఏదైనా సంభవించిన నా కొడుకు డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఏదైనా సంభవించని మహిమ నీకేనండి అన్నాడు. దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నప్పుడు చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం చింతిస్తే దేవుని ఇన్సల్ట్ చేసినట్టు అన్నాడు ఒక దేవుని సేవకుడు. అందుకే ఫిలిప్పీ 4:6లో డోంట్ బి యాంగ్జియస్ ఫర్ నథింగ్, దేనిని గురించి చింతపడకుడి అన్నాడు. చింతించే దేవుడు నీకుండగా చింతలు ఎందుకండి? చింతలేదిక యేసు పుట్టెను పాట మాత్రం పాడతాం, అదే చింతలతో నడిపిస్తూ ఉంటాం జీవితం. ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డ ఫియర్ నాట్, భయపడద్దండి.
ఎవరు మన మధ్య ఉండేది అంటే దేవుడు. ఆయన ఎవరు అంటే శక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ఏదైనా చేయ సామర్థ్యం కలిగిన వాడు. విత్ మెన్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే, మనుషులకు అసాధ్యం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక దినాన్ని ఇస్తే ఆయన అన్నాడు, ఒక కప్పు కాఫీ తయారు చేసుకుని తాగి హార్మోనియం పెట్టుకొని ఒక సంగీతం ఇన్స్ట్రుమెంట్ వేస్తూ పాట పాడతాడు. తర్వాత వాక్య ధ్యానం చేస్తాడు. మనము పాటలే ఉండవు ఫ్యామిలీ ప్రేయర్లో. ఎందుకు లేనా టైం వేస్ట్, తొందరగా పడుకోవాలన్నా అంటాం మనం. ఎలుగెత్తి పాడాలి. నేను 6వ తరగతి నుంచి సినిమా పాటలు బాగా పాడేవాడిని. మా పాపకి ఎప్పుడు చెప్తా, నా గానాన్ని మా టీచర్ ఏం చేసేదంటే, హిందీ టీచ్ చేసేవాడు. అబ్బాయిలందరూ బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఇట్లా అమ్మాయిలందరినీ కూర్చోబెట్టి పాటలు పాడించింది నన్ను. దేవుని యొక్క పాటలు అద్భుతంగా పాడాలా, అమోఘంగా పాడాలా, కడుపులో నుంచి పాడాలా, గంభీర ధ్వనితో పాడాలా. ఆ స్వరం ఒకవేళ దేవుడు ఇచ్చాడు కొన్ని టాలెంట్, ఎలుగెత్తి పాడాలి. అప్పుడే మీలో నుంచి ఎవరు వస్తారు, సింగర్, పాటగాడు వస్తాడు. దావీదును గురించి దేవుడు ఏమన్నాడు, ద స్వీట్ సామిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. ఇశ్రాయేలు మధుర గాయకుడు అన్నాడు. అంటే పాడి ఆయన గొంతు మధురంగా మారిపోయింది. ఎస్పీబి ఆయన ఎవరు, బాలసుబ్రహ్మణ్యం. 4 గంటలకు లేచి సాధన చేశాడు. సంగీతమే తెలియదు ఆయన, ఓనమాలే రావు అసలుకి. ఆయనే చెప్పాడు. సంగీతంలో బేసిక్స్ కూడా నేర్చుకునేవాడు, సింగర్ అయిపోయి 50,000 పైచులకు పాటలు పాడాడు. చూసారా, మనకి ఇంత గాత్రం ఇచ్చి పాట పాడలేకున్నామేంటి? మాధుర్యంగా, శ్రావ్యంగా, హృదయపూర్వకంగా దేవుని స్తుతించి దినాన్ని ఆరంభించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఒక దినం ఇస్తే ఎవరైనా బుద్ధి చెప్పే వాళ్ళు ఉంటే అంగీకరించాలా. నేడు అను సమయం మీకుండగా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15 మధ్యలో ఉంది. ఇది ఏముందంట, ఒకరినొకడు బుద్ధి, ఎగ్జార్ట్ వన్ అనదర్ డైలీ. బుద్ధి చెప్పేవారు ఎవరైనా ఉంటే మీరు ధన్యులండి. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబంలో కుటుంబ ప్రార్థన గురించి చెప్పా. ఎందుకు ఇది చెప్పంటే, కుటుంబాలను కడతాడు దేవుడు. వాక్యమే ఉండదు దంపతులకు, ఎట్లా మీరు కట్టబడతారండి? ఎక్కువ కాలం నడవదు. డైవర్స్ చేయొద్దండి. 4వది చివరిది 147వ కీర్తన 2లో ఆయన యెరూషలేమును కడేవాడు, అంటే దేశాన్నే కడతాడు. గాడ్ బిల్డ్స్ నేషన్స్. దేవుడు దేశాలను కట్టేవాడు. 4 రకాల సంగతులను కట్టే కృపావాక్యము నీకు నాకు ఇచ్చాడు. ఇదే బేస్. ఈ వాక్యానికి ఉన్న ఘనత ఇంత అయితే ఈ కృపావాక్యాన్ని మన జీవితాలు అప్పగించుకుందుకుందుకుమగాక. 2వది విశ్వాస వాక్యం. విశ్వాసంలో వృద్ధి కావడానికి ఈ వాక్యాన్ని నేను సిస్టమేటిక్ అప్రోచ్లో చదువుకోవాలి. 3వది సమాధాన వాక్యం. నేను రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే నా టాపిక్ మొదటి సెషన్లోనే ముగించాలా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19లో ఆ సమాధాన వాక్యమును ఆయన మాకు అనుగ్రహించును. వర్డ్ ఆఫ్ పీస్. అందులోనే మనకు అర్థమవుతుంది, నీకు సమాధానం కావాలా, నెమ్మది కావాలా, ఏం చేయాలా? ఈ సమాధాన వాక్యాన్ని చదవండి. మనసు కలత చెందితే మీరు చేయాల్సిన పని వాక్యం తీయాలా. నీకు ఇష్టమున్నా లేకపోయినా చదవాలంట. మనసు కలత, బాధ, తెలియనటువంటి ఆవేదన నీ హృదయంలో ఉంటే నువ్వు వెంటనే ఏం చేయాలా? స్మార్ట్ ఫోన్ కాదు తీసుకొని యూట్యూబ్ కాదు చూడాల్సింది. ఏం చేయాలా? వాక్యం చదవాలి. మీరు చూడండి, 119వ కీర్తన 165లో ఒక మాట ఉంటుంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి త్రొట్టిల్లుటకు కారణమేమి. ఎంతో నెమ్మది తెలుగు తర్జుమా. ఇంగ్లీష్లో ఏముంది? గ్రేట్ పీస్ దే హ్యావ్. గొప్ప సమాధానం. ఈ గొప్ప సమాధానము, నెమ్మది నీకు నాకు ఇవ్వాలి అంటే ఈ సమాధాన వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలా. వాక్యాన్ని ప్రేమించాలా. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో ఆ సమాధానం మన హృదయాల్లో ఏలుబడి చేస్తుంది. దానికోసమే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అదే కొలస్సీ 3వ అధ్యాయం 15లో చూస్తాం. సమాధానం మీ హృదయాలలో ఏలుబడి చేయనీయుడి, ఒక్క శరీరముగా ఉండుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. చూడండి, కనుక సమాధానం మన హృదయాల్లో ఏలుబడి చేయాలా.
ఆ సమాధానం ఏలుబడి చేయడానికి సమాధాన వాక్యమే కేర్ ఆఫ్ అడ్రస్. 4వది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13లో ఆ సత్యవాక్యము, వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యము వాక్యము, వాక్యానికే సత్యమని పేరు. మీకు తెలుసు యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించును. సాంక్టిఫై దెమ్ విత్ దై ట్రూత్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. వాక్యమే సత్యము. సత్యం ఏం చేస్తుంది? సత్యం అంటే ఏంటి? మళ్ళీ ఇదొక ప్రశ్న. ఎవరేశారు ఈ ప్రశ్న? పిలాతు వేశాడు. యోహాను సువార్త 18లో చూస్తాం, 31, 33లో మధ్యలో ఉంది అది. ఈ సత్యము అనగానే అడిగినాడు కదా. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పే సమయానికి ఏమయ్యాడు ఆయన? ఇప్పుడు నన్ను మీ పేరేంటి బ్రదర్ అన్నాడు అనుకోండి, నేను చెప్పేలోపు మీరు వెళ్ళిపోతే, పేరుని అడిగి ఎక్కడి నుంచి వచ్చారని అడిగి మీరు వెళ్ళిపోతే నేను ఎట్లా ఫీల్ అవుతా? ఈ మాట అడిగి పిలాతు బయటికి పోయాడంట. సత్యము చేసే పని తెలిసింటే పిలాతు వేరుగా ఉండేది. నేను చెప్తాను, తర్వాత వస్తాను దాని దగ్గరికి. సత్యం ఏంటండి? దీని యొక్క వాక్యం. సత్యం ఏం చేస్తుంది? 8 యోహాను సువార్త 31:32లో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను. ఈ సత్యవాక్యము బేసిక్గా నీకు నాకు ఏం చేస్తుందంటే స్వాతంత్రం ఇస్తుంది. దేని నుంచి స్వాతంత్రం? విశ్వాసులైన తర్వాత కూడా మనం చాలా వాటికి బానిసలుగా ఉంటాం, దాసులుగా ఉంటాం. వాటన్నిటి నుంచి విడిపించమంటాం. అందుకే వాక్యాన్ని చదివేటప్పుడు దేవా ఇంకా నాలో ఏమైనా ఉన్నాయా? ఈ కోణంలో నేను చదివితే మనకున్న లోటుపాట్లన్నిటిని కూడా దేవుడు చూపిస్తాడు. ఎంతగా మనం ఒప్పుకొని విడిచిపెడతా ఉంటామో అంతగా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే సత్యవాక్యాన్ని మనం ఏం చేయాలంటే గొప్ప చేయాలి. ఈ సత్యము నీకు నాకు స్వాతంత్రం ఇస్తుంది. ఈ స్వాతంత్రం ఎంతవరకు వెళ్ళాలంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వ స్వాతంత్రాన్ని నీకు నాకు ప్రసాదిస్తుంది. అందుకే సత్యవాక్యము నీకు నాకు మన చేతిలో ఉంచాడు. అందుకే సత్యవాక్యాన్ని ప్రేమించుదుముగాక. 5వది చివరిది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16లో మీరును జీవవాక్యమును చేతపట్టి, వర్డ్ ఆఫ్ లైఫ్. వాక్యానికి ముందు ఏముందంటే జీవం ఉంది. జీవం ఏమేం చేస్తుంది? జీవము ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. లోకములో జీవం ఉండెనో అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9లో మనం చూస్తాం. కనుక నీవు నేను వెలిగించబడితే అనేకులను ఏం చేస్తాం? వెలిగిస్తాం. అందుకే మనల్ని ఏం చేస్తాడంటే మూర్ఖమైన వక్రజనమ మధ్య ఈ జీవవాక్యాన్ని ఇచ్చి మన చేతిలో పెట్టాడు. మనం ఎక్కడి నుంచి వేరయ్యాము? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40 ప్రకారము మీరు మూర్ఖులకి ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. వేరయ్యాము, రక్షించబడ్డాము. రక్షించబడిన మనలను మరలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఫిలిప్పీ 2:16 ప్రకారం అదే వక్రజనం మధ్య పెట్టాడు. గమనించాలి మీరందరూ ఆ మాట. ఇట్టి వక్రజనము మధ్య దేవుడు మనల్ని ఏం చేశాడు? జీవవాక్యమును మన చేతిలో పెట్టాడు. ఏ ప్రజల మధ్య నుంచి నీవు నేను వేరైపోయామో అదే ప్రజల మధ్యకి నన్ను తీసుకెళ్ళాడు. కానీ కొసమరిపోయింది అంటే ఈ వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. మనం వెలిగితే అనేకులు మన వెలుగులోనికి వస్తారు. మనం వెలుగుతున్నామా అన్నది ప్రశ్న. ఒక యోహాను గురించి యేసు ప్రభువు అన్నాడు, అతను మండుచు ప్రకాశించుచున్న దీపము. ఏమయ్యారు మీరు? అతని వెలుగులో కొంతకాలం మీరు సేద తీరారు. ఏమి టెస్టిమనీ అండి. నీవు నేను వెలుగుతూ ప్రకాశిస్తే లోకస్తులు అనేకులు వస్తారు మన దగ్గరికి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు, వాళ్ళ ఆదరణ, ప్రోత్సాహము, పురికొల్పు కొరకే సాధనాలుగా వాడతాం. కొండ మీద నుండే పట్టణంలాగా ప్రకాశిస్తే అనేకులు మన దగ్గరికి వస్తారు. మనమే ఆరిపోయే దీపాల్లాగా ఉంటే నేను బ్రతకడమే కష్టంగా ఉంది, వేరే వాళ్ళని బ్రతికిస్తానా? దేవుడు నీకు నాకు జీవవాక్యాన్ని ఇచ్చాడు. ఈ జీవవాక్యము నిన్ను నన్ను వెలిగిస్తుంది, జీవాన్ని ప్రసాదిస్తుంది. ఈ జీవానికి నాశనం లేదు. ఈ 5 అంతల ఆత్మ సంబంధమైన విశేషణాలతో కూడిన వాక్యము నీకు నాకు దేవుడిచ్చాడు. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 13, 14లో అయ్యా నీ వాక్యం, నీ మాట ఇచ్చాను, నీ వాక్యముని ఇచ్చి ఉన్నాను. ఏ వాక్యము? కృపావాక్యము. ఏ వాక్యము? విశ్వాసవాక్యం. ఏ వాక్యము? సమాధాన వాక్యం. ఏ వాక్యము? సత్యవాక్యం. ఏ వాక్యము? జీవవాక్యం. 5 అంతల వాక్యాన్ని ఇచ్చిన ఈ
మాట, ఈ వాక్యాన్ని నీవు నిన్ను ఎంతగా ప్రేమిస్తామో అంతగా మన సంతోషం పరిపూర్ణమవుతుంది. అందుకే పరిపూర్ణమైన సంతోషానికి రెండవ కారణం ఏదైనా ఉంది అంటే ఆయన వాక్యమందు నిలిచిండుట లేదా వాక్యాన్ని ప్రేమించుట. మూడో సంగతి దగ్గరికి వస్తాను. సంక్షిప్తంగా నేను కొంచెం వేగంగా వెళ్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలను నేనే చదువుతాను, దయచేసి మీ భాగాన్ని గమనించండి. పరిపూర్ణమైన సంతోషానికి మూడవ రహస్యం, మూడవ సూత్రం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. పరిపూర్ణమైన సంతోషానికి మూడవ కారణము ప్రార్థనా జీవితం. ఆ దినము అండర్లైన్ చేయండి. ఏ దినము? యేసుక్రీస్తు రెండవ రాకడ కాదు. ఈ యోహాను సువార్త 14, 15, 16లో పరిశుద్ధాత్మను గురించి రాశాడు, మాట్లాడాడు ఆయన. నేను తండ్రి యొద్దకు వెళతాను, వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపిస్తా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వస్తాడో ఆ దినాన మీరు నా పేరును వాడుకొని తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు 12 మంది అక్కలు ఎవరు తెచ్చాడు? యేసు ప్రభువారే తీర్చాడు. మరి ఇప్పుడు యేసు ప్రభువారు వెళ్ళిపోతున్నాడు, మరి ఎవరు తీరుస్తారు మా అక్కర్లు? మీరు నా నామమున ప్రార్థన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి, ఆ తండ్రి మీ ప్రతి అక్కర్లు దేవుడు తీరుస్తాడు. పరిపూర్ణమైన సంతోషానికి ప్రార్థనా జీవితం అనేది ఊపిరది, ఆయువు పట్టు అంటాం. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ప్రార్థన జీవితం కేర్ ఆఫ్ అడ్రస్. మన పితరులు దీన్ని అనుసరించాడు, అవలంబించారు, నేటికి మనకు నేర్పిస్తూనే ఉన్నారు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. వాస్తవానికి 3 వ్యక్తులు మన మధ్య నివాసం చేస్తారు. మొదటిది తండ్రి అయిన దేవుడు మధ్య ఉన్నాడు. జఫన్య గ్రంథము 3వ అధ్యాయం 17లో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. మన మధ్య 3లో మొదటి వాడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు మన మధ్య ఉంటాడు. రెండవది ఎవరు ఉంటారు? కుమారుడైన దేవుడు మన మధ్య ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఎవరు మన మధ్య నివసించేది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో ఒక మాట రాయబడింది, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచాను. మధ్య అండర్లైన్ ఆ మాట. 7 దీపస్తంభాలు ఏంటవి? అదే ప్రకటన 1వ అధ్యాయం 20లో రాయబడింది, 7 నక్షత్రాలు, సంఘపు యొక్క 7 దూతలు. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. అంటే 7 దీపస్తంభాల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఏం చేస్తాడు? అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో రాబడి ఎఫెసీ సంఘపు దూత ఇలాగు రాయి, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు. ఇది నా సమాధాన గృహములో ఎవరు సంచరిస్తున్నాడో దేవుడే మన మధ్య సంచరించుచున్నాడు, మన మధ్య నివాసం చేస్తున్నాడు. మూడవది ముచ్చటగా ఎవరు మన మధ్య ఉన్నారు? హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చివరి భాగము, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి, ఫియర్ నాట్, భయపడద్దు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనకి సహాయం చేసేవానిగా మనం చూస్తాం. ఇది నాన్న మనకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు మనకి. అదే మాట రోమపత్రిక 8వ అధ్యాయం 26లో చూస్తాం. ఏమన్నాడు అక్కడ? ఆత్మయు మన బలహీనతను బట్టి మనకు సాయం చేస్తున్నాడు. ఏంటి మన బలహీనత అంటే మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు, ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి విజ్ఞాపన చేసేవానిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు చేసే పని ఏంటి? విజ్ఞాపన. మీరు చూడండి, కొన్ని క్లాసికల్ స్టేట్మెంట్ చెప్తాను, నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువారి యొక్క పరిచర్య ఆరంభము దేంతో ఆరంభమైంది?
లూకా సువార్త 3:21 ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? 41 క్షమించండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి అని రాశారు చూడండి. ఆయన పరిచర్య ఎట్లా ఆరంభమైంది? ప్రార్థన చేత ఆరంభించాడు. ఆయన జీవితం అంతా ప్రార్థనే. ఆయన వాడుకు చొప్పున ఒలివల కొండెళ్ళాడు. వాడుకంటే అలవాటు, హ్యాబిట్స్. 5 అలవాట్లు ఉన్నాయి యేసుప్రభువు వారికి. ఒక అలవాటు ఏంటంటే ప్రార్థన. మనకేమైనా అలవాటు ఉందా? ప్రార్థన చేయకపోవడమే అలవాటు అన్న. అది మన వాడుక. ఒలీవల కొండకి ఎందుకు వెళ్తున్నాడంటే ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఉదయకాలము పరిచర్య, రాత్రికాలం ప్రార్థన. ఇంకా కొంచెం ముందుకెళ్తే గెత్సెమనే తోటలో కూడా ప్రార్థన, రూపాంతర కొండ మీద ప్రార్థన, చివరికి శిలువ మీదకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. యెషయా 53:12 చివరి భాగం ఒక మాట ఉంటుంది. ఆయన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయు వారిని గురించి విజ్ఞాపనము చేసిన. ఏం పదం అండి! ఎక్కడ విజ్ఞాపన? శిలువ మీద విజ్ఞాపన. శిలువ ఎలాంటిది అంటే టార్చర్ పెట్టబడ్డాడు ఆయన. కొరడా దెబ్బలు తిన్నవాడు. దేహం అంతా ఒక వ్యవసాయ భూమి నాగల చేత దున్నబడితే ఎలా ఉంటుందో దున్నబడింది. రక్తసిక్తము. ఆయన చూస్తే అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఏం లేదంట, స్వరూపము లేదు, సొగస్సు లేదు. ఏమయ్యాడు? దేవుని చేత ముట్టబడ్డాడు, బాధించబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. అందుకే మనం ఏం చేసాము? ఆయనను ఎన్నిక చేయకపోతిమి, డిస్పైజ్డ్, తృణీకరించబడ్డాడు. అందుకే ఒక దేవుని సేవకుడు అన్నాడు, 2 దొంగల మధ్య యేసు సిలువ వేయబడ్డాడు కాబట్టే గుర్తుపట్టాడంట. దొంగలు లేకుండా తీసామనుకో గుర్తుపట్టలేమంట. సిలువ మీదకి వెళ్ళిన వాడు ఏం చేస్తున్నాడంటే, నా దేవా క్షమించాలి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరినక వీరిని. దట్స్ ఇంటర్సెషన్. అది ప్రార్థన అంటే, విజ్ఞాపన. వేరే వారి కోసం చేసే ప్రార్థన ఏమంటాం? నీకు ఎక్కువ చెప్పనక్కర్లా. వాట్ ఈజ్ ఇంటర్సెషన్ అంటే, వేరే వారి పక్షంగా మనం చేసే ప్రార్థనను విజ్ఞాపన అంటాం. యేసుప్రభువు విజ్ఞాపన చేసి తిరుగుబాటు చేశారు కింద. అరే వీడు ఇతరులను రక్షించర్రా, కానీ తనకు తాను రక్షించుకోలేడురా. ఇలాంటి బాధాకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన కింద నుంచి ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, దయచేసి క్షమించండి. మనము క్షమించొద్దన్నా అంటామా లేదా? క్షమాపణ చాలా కాస్ట్లీ. మీరు చూడండి, అడగండి. మనము క్షమించినట్టే ఉంటాము, కానీ ఎంత మెమరీ బాగుంటుందంటే అంత మెమరీ బాగుంటుంది. నేను వైద్య పరిభాషలో ఒక మాట చెప్తాను. దేవునికి అన్ని జ్ఞాపకాలే, ఒక్కటి విషయంలో మతిమరుపు ఉంది ఆయనకి. అదేంటన్నా దేవునికి కూడా మతిమరుపు? ఏందన్నా ఇలాంటి ప్రసంగికుని తెచ్చారనుకోవద్దండి, మళ్ళీ కట్ చేసేస్తారు. ఇది ఇట్లా తయారయ్యారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ వెంటనే చెప్తున్నా, ఎందుకు మళ్ళీ అది కట్ కాకూడదు. హెబ్రీ 8:12 ప్రకారము, నేను వారి దోషముల విషయమై దయగలిగి ఇకను మరి ఎన్నడూ వారి పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటండి? నేను వారి దోషం విషయం ఇకను మరి ఎన్నడు, వన్స్ ఫర్ ఆల్, ఎప్పటికీ వారి పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను. మనము పొరపాటున అన్నా క్షమించన్నా ఇసరన్నా, అన్నా నువ్వు ఇది మొదటిసారి కాదన్నా చేసింది, ఇది 10వదన్నా. 10వదా ఎప్పుడన్నా అంటే మొదలు పెడతాడు. కోవిడ్ 2019 వచ్చి చూస్తున్నావా? ఆ ప్రధానమంత్రి ఆ పళ్ళెం పట్టుకొని ఇట్లా గిన్నెతో కొట్టమని అప్పుడన్నావు అన్నా ఈ మాట నన్ను. అప్పటి నుంచి మొదలు పెడితే 2000, 2021, 2022, 23, 24 మొత్తం 10 సార్లు అన్నా. ఫ్రెష్గా ఉంది అట్లే. 10 పాయింట్ల పైనుంచి కిందికి వస్తాయి అట్లే. మనకేం లేదంటే మనం మర్చిపోలేదు. ఒక వ్యక్తిని ఎంత త్వరగా క్షమించి మర్చిపోతామో అంత మంచిది. నేను ఎప్పటికీ 2 ప్రార్థనలు చేసుకుంటా. తన్ని 2 మాత్రం గుర్తు లేకుండా చెయ్యి. ఒకటేంటంటే, నేను క్షమించిన తర్వాత ఎవరైనా నాకు బాధ కలగజేస్తే
అతన్ని క్షమిస్తే మరలా జ్ఞాపకం చేసుకునకుండా చెయ్యి, నన్ను బాధ పెట్టారే అని. మనిషి ఎదురుపడతాడు, తారసపడతాడు, కానీ ఏం చేయాలా? ఎప్పటికీ గుర్తు లేకుండా చెయ్యి. రెండోది ఏంటంటే, ఎవరికి నేను ఏదైనా సహాయం చేస్తే జీవితంలో నాకు గుర్తు లేకుండా చెయ్యి. ఈ రెండు ప్రార్థన చేసుకుంటాను నేను. అంటే చేసిన సహాయమే గుర్తుకు రాకూడదు. ఎవరినైనా నాకు బాధ కలిగిస్తే ఒకసారి క్షమిస్తే ఇక ఎప్పుడు జ్ఞాపం చేసు, మరలా తవ్వకూడదు. ఒక వివాహ వ్యవస్థ ఎప్పుడు నిలబడుతుంది అంటే వన్స్ ఫర్ ఆల్, విస్తారమైన ప్రేమ విస్తారమైన పాపాలని కప్పుతుంది. కానీ మాటి మాటికి సంగతిని ఎత్తువాడు మిత్రభేదాన్ని, భార్యనో భర్తనో నువ్వు అట్లన్నావు ఇట్లన్నావు అది అట్లన్నావు, ఇది రెండోసారి మూడోసారి నాలుగోసారిని పదే గుర్తు చేస్తుంది అనుకో, భార్య కానీ భర్త కానీ, ఏమవుతుంది? భేదం వస్తుంది, గ్యాప్ వస్తుంది, కూలబడిపోతాయి. ఒకసారి సారీ అని అన్న తర్వాత మర్చిపోవాలా? మనం మర్చిపోము. మన నైజమే అంత, మనం అడామిక్ నేచర్ అంటాం. ఆదాము స్వభావము ఫ్రెష్గా ఉంటుంది. ఆదాము ఎలా ఉంటుంది? యోబులో ఒక మాట ఉంటుంది, ఎక్కడ 31 ఒక మాట ఉంటుంది, ఆదామును బోలి నా పాపమును నా రొమ్మున దాచుకొని ఉన్న ఎడల పరమనున్న దేవుని యొక్క దృష్టికి వేషధారిన వదునన్నాడు. దాచుకున్నా లోపల. ఎప్పుడు కూడా దాచుకోవద్దండి. ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించండి. మీరు ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. మీరు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిజంగా నిండు కుండగా ఉంటే మీ హృదయంలో క్షమాపణ రెండే ఉండాలండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ పాస్టర్స్ని పిలిచాడు. ఈ పాస్టర్స్ గారికి సదస్సులో ఈయన ఒక వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లు ఒక క్రైస్తవ ఫాదరికి ఒక క్రైస్తవునికి ఈ 2 గుణగణాలు తప్పనిసరిగా ఉండాలి అన్నాడు. ఏంద్రబ్బా ఏం చెప్తారో నేను వింటున్నా. 1 ఈజ్ ఫర్గివ్నెస్, క్షమించే మనసు. 2nd వన్ ఈజ్ లవ్ అన్నాడు ఆయన. ఇది ఎక్కడున్నాయి? ఎఫెసీ పత్రిక తీయని నాతో పాటు 4వ అధ్యాయం. ఆయన కూడా వాక్యం చదువుతాడు, ఫస్ట్ చదివేదే వాక్యం. ఆయన 4వ అధ్యాయము చూడండి. ఆ మాట ఏం మాట చెప్పాడని అనిపించింది నాకు. 32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమించాలంటే ఏముండాలా? కరుణా హృదయం ఉండాలా. కరుణా హృదయం అంటే టెండర్ హార్ట్స్ అన్నాడు ఇంగ్లీష్లో. టెండర్ హార్ట్స్ అంటే లేత మనసులు. సినిమా టైటిల్ కాదు, పొరపాటు పడారు మళ్ళీ. మామూలు భాషలో చెప్పాలంటే లేత మాంసం. లేత మాంసానికి ముదురు మాంసానికి తేడా ఏంటి? ప్రెస్టీజ్ కుక్కర్లో 5కు 7 సార్లు పెడితే ముదురు మాంసం ఇంకా అట్లే ఉంటుంది. లేత మాంసము 2 విజిల్స్కే పడుతుంది. కరుణా హృదయం ఒక దేవుని సేవకుడు వివరించారు ఇట్లా. కరుణా హృదయం అంటే లేత మాంసాన్ని పెట్టండి ఇట్లా. ఇక్కడి నుంచి బాణం వేసాను అనుకోండి, బాణము అటువైపుకి వెళ్ళిపోతుందంట. అదే ముదురు మాంసం పెట్టండి, ముదురు మాంసం పెడితే వెళ్ళి ఇరుక్కుపోతుందంట. అది కరుణా హృదయానికి బదులు కఠిన హృదయం అనుకోండి, బాణం వంగిపోతుందంట. అర్థమైందా మీకు? నేను కఠిన హృదయుడనైతే నేను ఎవరిని క్షమించను. క్షమాపణ నా డిక్షనరీ లేదన్నా సారీ అంట నేను. కరుణా హృదయులే ఏం చేస్తారంట? క్రీస్తు నందు ఒకటి క్షమించిన ప్రకారం క్షమిస్తారు. ఎన్నిసార్లు క్షమించాలన్నా అన్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. ఎన్నిసార్లు క్షమించాలంటే 77 మార్ల మట్టుకు అన్నాడండి తెలుగులో. చెప్పండి అర్థం మీరే. రాజమండ్రి వాళ్ళకి మంచి అవకాశం, ప్రశ్న జవాబును గెలుచుకోండి. 77 మార్ల మట్టుకంటే అర్థం ఏమనుకుంటున్నారు? 7 to the power of 70 అని అర్థము. 7ను 70 సార్లు వేయండి. నాకు 7 × 7 49 తెలుసు, కానీ 49 × 7 అంటే తెలియదు నాకే. అలాంటి 7ను 70 సార్లు వేయాలంట. ఇన్యూమరబుల్ టైమ్స్, లెక్కలేనన్ని సార్లు అంటే లైసెన్స్గా తీసుకోవాలని కాదు. ఇది ఎట్లా మారిపోయారంటే మనుషులు, క్షమాపణ అనేది లేదండి. వాక్యం చెప్పిన తర్వాత ఒక అన్న వచ్చాను, నాతో కలిశాడు. అన్న ఒక సంఘటన జరిగింది అన్నాడు. ఏంటన్నా అంటే కోర్టు నుంచి నోటీస్ పంపించాడు. ఆయన నోటీస్ తీసుకున్నాడు. ఆదివారం వచ్చాడు సర్వీస్కి. మన విశ్వాసే అన్నగారే వేశాడు.
ఆదివారం కనపడితే ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నేను ఎవరి మీదనైనా కేసు వేసాను అనుకో, నేను తప్పించుకొని వెళ్తా. ఎందుకంటే ఒరే ఆయన మీద నేను కేసు వేసాను కదరా, ఇప్పుడు నేను ఆ ముఖం ఎట్లా చూపించాలని. ఈయన ఎదురు పడుతూ ఉంటే ఈయననే ముందుకు వచ్చి వందనాలన్నా అంటాడంట. వందనాలన్నా అన్న అంటే కేసు వేసింది మర్చిపోయాడా? అంటే ఎంత సెన్సిటివిటీ లేదో చూడండి. కరుణా హృదయాలు ఏమయ్యాయి? కఠిన హృదయాలు అయిపోయాయి. కేసు వేసి నోటీసు పంపి మళ్ళీ ఏమీ ఎరగని వాడుగా, పాలు తాగని పిల్లిలాగా వందనాలన్నా అన్న అంట. ఏమీ లేదు, ఫేస్లో నో ఎక్స్ప్రెషన్స్, బాధ లేదు, చీకు లేదు, చింత లేదు, అయ్యో వేశాను అనేది కూడా లేదు. మళ్ళీ పైపెచ్చు ప్రైజ్లాడన్నా వందనాలన్నా. ఈరోజు నేను వాక్యం చదివానండి. ఎట్లుంటుందంటే మనకు పైన 2020లో ప్రైజ్లాడక్క అన్నా బాగున్నారా ఆరోగ్యంగా అని నేను పైకంటూ కింద లోపల ఏమంటాను? ఇంకా చావలేదన్నా మీరు. నేను బైబిల్ ఉన్నది చెప్తున్నా చూడండి. ఇర్మియా గ్రంథము, సారీ టు సే నేను ఏం చెప్పినా దాంట్లో నుంచి చెప్తా చూడండి. ఇర్మియా గ్రంథంలో ఈరోజు చదివి నా డైలీ పోషన్ అది. అరే నేను చెప్పదలుచుకున్న మాట కూడా ఇక్కడ ఉంది అనుకున్నా. ఇర్మియా గ్రంథము చూడండి, 9వ అధ్యాయము 8వ వచనము. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పరుగు వానితో సమాధానముగా మాట్లాడను. నేను చెప్పిన మరి అర్థమైందా మీకు? ఇదే నాకు అంతవరకు తెలియదు ఇలాంటిది ఉంటుందని కూడా. చూడండి ఎట్లుందో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారి దోషముల విషయమై దయగలిగి ఇకను మరి ఎన్నడను జ్ఞాపం చేసుకో. మీకు జబ్బులు రాకుండా ఉండాలంటే మీరు క్షమించి మర్చిపోండి, ఎప్పటికీ మీరు ఆనందంగానే ఉంటారు. లేకుంటే నిద్ర రాదు మీకు. భక్సింగ్ గారి మీద ఒక ట్రాక్ట్ కొట్టించాడు ఒక ఆయన. ఇట్లా కొట్టించి ఆయన చేతిలోనికి పోయింది, ఆయన చేతికి వచ్చింది. ఇట్లా నా గురించి మొత్తం చిట్టా అంతా ఉంది బ్యాక్ టు బ్యాక్. చదివిన తర్వాత లోపల పెట్టుకున్నాడు ఆయన. వేరే ఆయన ఈయనకు లేని బాధ ఆయనకు వచ్చింది. అన్నా నీ గురించి ఇట్లా పత్రికల్లో ప్రింట్ చేసినారన్నా అంటే, అవును బ్రదర్ చూశాను. ఏంటన్నా ఊరికి అంటావు చూసావని? నాకు ఈ పవర్ అటారిని నా చేతిలో పెట్టు, వాడిని లాగి కోర్టుకి ఏం చేస్తానో నేను చూపిస్తానన్నా అన్నాడు. అన్నా రిలాక్స్ అన్నాడు ఆయన. భక్సింగ్ గారు పంపించేశాడు. ఏదో ఈ భక్సింగ్ గారికి చెప్తే అర్థం కాదు, నేనేదో ఫేవర్ చేయాలనుకుంటే ఈయన అనవసరంగా ఏమి ఆవేశపడి నాతో చేతులు కలుపుతాడనే చేతులు కలపలేదనుకొని నిరాశతో వెళ్ళిపోయాడు. ఎవరైతే ఏ నాలుకైతే మాట్లాడిందో ఈ నాలుక ఏమైందంటే ఇంతలాగా వాసింది. వాసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. భక్సింగ్ గారికి వెంటనే సమాచారం వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్ళాడు. ఆయన వెళ్ళి తలుపులు వేసాడు. నేనే పొరపాటున అంటే ఏమంట నేను వెంటనే పగ తీర్చడం నా పని, ప్రతీకారం నేనే చేస్తా. అయ్యా వందనాయన, నీ వాగ్దానం ఇంత త్వరగా తీరుస్తావు నేను అనుకోలేదు నాయన, ఇంత ఫాస్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఫాస్ట్గా కోర్టు కంటే చాలా తీర్పు త్వరగా వచ్చిందంట. నేను మనస్సులో కూడా ఒక దేవుని సేవకుడు భక్సింగ్ గారు కోవర్కర్ ఆయన. నీ ఎదుటి విశ్వాసికి కానీ శత్రువుకు కానీ కీడు కలిగితే, నీకు బాధ కలిగించిన వారి జీవితాల్లో బాధ కలిగిందంటే సంతోషించకూడదు కూడా సంతోషించొద్దంట. ఎంతమంది ఉంటారండి ఇట్లా? అదండి క్రైస్తవం అంటే. ఏం ప్రార్థన చేస్తున్నారు భక్సింగ్ గారు? ఇప్పుడు ఆయన దగ్గర ఉంటే ఏరా బుద్ధి వచ్చిందా ఇప్పుడైనా మారు మనసు పొంది అనలే. ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని? తండ్రి ఇంత పెద్ద నాలుక ఏంది, ఎట్లా తాగుతాడయ్యా ఆయన? ఇంత పెద్ద నాలుకేంది, మా ప్రియ సహోదరుడు ఎలా తింటాను నాయన, దయచేసి బాగు చేయి. ప్రార్థన చేసి హెబ్రోన్కి వచ్చిన తర్వాత సాయంకాలానికే నార్మల్ టంగ్ నాలుకైందంట. ఉందండి గుండె? లేదు. చివాట్లు పెడతాం, తగిన శాస్తి జరిగిందన్నా, వీనికి బుద్ధి వచ్చిందన్నా, ఇంకా వస్తుంది రాత చూడాలన్నా, లెటస్ సీ అంటాము. క్షమాపణ అంటే ఎంతో గొప్పదో ఊహించండి. ఎందుకు ఈ మాటలంటే, తిరుగుబాటు చేయి వారి కొరకు ఏం చేశాడు ఆయన? వాస్తవానికి యేసుప్రభువారు ఏమనాలా? ఒరే అమాయకులారా, అనవసరంగా నన్ను ఊరికి తిరుగుతున్నారా మీరు? నేను ఉండేది 6 గంటలే రా శిలువ మీద. మళ్ళీ ఏమైతా? సమాధికి వెళ్తాను, ఆదివారమే తిరిగి లేస్తా. ఆదివారం తిరిగి లేచిన తర్వాత నువ్వు ఉన్న ఊరికి వస్తా, నువ్వున్న గల్లీకి వస్తా, నువ్వున్న ఇంటికి వస్తా, అప్పుడు చూపిస్తాను నా కథ. ఖబర్దార్ అన్నాడా? అనాలది. అదే రాశాడు పేతురు
మొదటి పేతురు 2:22లో ఆయన దూషించబడి దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. దట్స్ క్రాస్. అదండి సిలువ అంటే. ఒక వ్యక్తికి టార్చర్ పెడితే బెదిరిస్తాం అన్నాడు రాశాడు. శ్రమ పెడితే బెదిరింప మాట రావాలి. ఈ మాట రావాలా? యేసు ప్రభువారు నోట బెదిరించలేదు ఆయన. దేవునికి తను అప్పగించుకున్నాడు. ఏం చేశాడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. యేసు ప్రభువారు అంటాడు, అయ్యా తెలియదండి వారికి, దయచేసి క్షమించండి. వాటి ప్రేయర్. శిలువ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన ఉంది. మరి ఇంట్లో ఉన్నావు, చాప మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? ఏసీ గది ఉంది నీకు, దేవుడు నీకు ప్రొవిజన్ ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రాలు. ఏమన్నా ఉందా ప్రార్థన? అరే శిలువ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. శ్రమ, ఒకవైపు టార్చర్, బాధ అనుభవిస్తూనే ప్రార్థన చేస్తే బాధ లేవు నీకు, బాధ అంతకన్నా లేదు. ఏం చేస్తున్నావు? రిలాక్స్. స్మార్ట్ ఫోన్, టీవీ, చిట్ చాట్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్. వాట్ ఎ ట్రాజడీ. విషాదం కాదా? దేవుడి దినాన మన జీవితాలను మార్చడానికి ప్రార్థననే దేవుడు ఆయుధంగా వాడతాడు. నేను ఒక సందర్భం చెప్తాను. నేను ధర్మప్రకాష్ శర్మ గురించి చెప్పాను. ఒక 2-3 సందర్భాలు భక్తుల జీవితాల నుంచి చెప్తాను, ఎక్కువ చెప్పనక్కర్లా మీకు. భగత్ సింగ్ గారిని 3 దినాల పరిచర్య కొరకు అజ్మీర్కి పిలిచారు. ఆయన్ని స్పెషల్ మీటింగ్స్ 3 రోజులు, ఈవినింగ్సే. నేను చెప్పేది ఆల్మోస్ట్ 5 to 70 years అనుకుంటా, 50 నుంచి 60, 70 ఏళ్ళ క్రితం ఇది జరిగిన సంఘటన. 1930 అనుకుంటాను. 70 అంటే 90 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. 30-40 అనుకోండి. ఈవినింగ్ మీటింగ్స్ పెట్టాడు. ఫస్ట్ రోజు అయిపోయింది. ఈయన ఫెరోషియస్గా చెప్పాడు. అట్లే ఎట్లుంటుంది ఆయన స్వరము? ఉరిమిడి స్వరమే భగత్ సింగ్ గారిది. వెంటనే పిలిచారు, గదికి పిలిచన్నా, ఇంత భయంకరంగా చెప్తున్నారు, విరుచుకుపడుతున్నారు జనాల మీద, మీరు పాపాన్ని ఎత్తి చూపి ఖండిస్తున్నారు, కొంచెం పాలిష్డ్గా చెప్పండి అన్న. పాలిష్డ్గా అంటే ఎక్కువగా మీరు ఉగ్రులు కావద్దండి, పాపాన్ని గురించి ఎక్కువగా చెప్పొద్దండి, సాఫ్ట్గా చెప్పండి. సరే బ్రదర్ అన్నాడు. మళ్ళా దానికి రెట్టింపుగా చెప్పాడు ఆయన. వెంటనే ఆయన చెప్పి వినేటట్టుగా లేడని, అన్నా సారీ అన్నా, 3 రోజులు మీరేమి స్పెషల్ స్పీకర్కి వద్దు, మీ దారి మీరు చూసుకుని అన్నారు. భగత్ సింగ్ గారు ఏం చేశాడు? ఆ స్థలం నుంచి నడుచుకుంటూ కాలినడకని వెళ్ళాడు. అజ్మీర్, ఐ థింక్ బ్రహ్మకి ప్రపంచంలో ఒకే ఒక స్థలంలో దేవాలయం కట్టబడింది. ప్రపంచంలో ఒకే ఒక స్థలం, ఎక్కడా లేదు, అది మన ఇండియాలోనే ఉంది. ఆ స్థలము వెళ్ళి భగత్ సింగ్ గారు నడుచుకుంటూ సొమ్మసిల్లిపోయాడు. ఆయన తప్పి కూడా నీళ్లు తాగడానికి లేవు. కోనేట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని నీళ్లు తాగి కోనేటి యొక్క స్టెప్స్ మీద పడిపోయాడు. ఆయన ఒక ప్రార్థన చేశాడు, తండ్రి ఈ స్థలము నుంచి ఒక మనుషుని నీవు ఎన్నుకో. ఈ ధర్మప్రకాష్ తల్లి సంతానం లేదు ఆవిడకి. ఈవిడ అదే సమయంలో అక్కడ దుఃఖముకురాలై హన్నావలే ప్రార్థన చేసుకుంటుంది. తెలియదు దేవుడు ఎవరు కదా వాళ్ళకి. దైవజనుడు చేసిన ప్రార్థన ఆలకించాడు. మరుసటి సంవత్సరమే ఆవిడ గర్భవతి అయింది. తర్వాత ప్రభుకు స్తోత్రము, ఈ ధర్మప్రకాష్ బయటకు వచ్చాడు. ధర్మప్రకాష్ శర్మ షేవింగ్ చేసుకుంటున్నాడు హెబ్రోన్లో. భగత్ సింగ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, నిన్ను రమ్మంటున్నాడు అన్నాడు. సరే బ్రదర్ నేను షేవ్ చేసుకుని వస్తానంటే, లేదు ఇప్పుడే ఉన్న పాట రావాలంట, ఆయన పిలిచారంటే ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు. భగత్ సింగ్ గారిని అడిగాడు, అయ్యా పిలిచారు ఏంటండి అంటే కథ చెప్పాడు మొత్తం అంతా. ఈ స్టోరీ అంతా అందులో ఉంది, నేను షార్ట్ చేయాలి ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. నేను ఒక మనుషుని కొరకు ప్రార్థన చేశాను ప్రకాష్, ఆ మనుషుని నేను కన్నులారా చూస్తున్నాను, నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అన్నాడు. అంత నిశ్శబ్ద వాతావరణము. ఎవరండి ఆ మనుషుడు అన్నాడు. ఈయన ప్రకాష్ గారు ఉండబట్టలేక, పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఆ మనుషుడు నీవే అన్నాడు. తర్వాత భగత్ సింగ్ గారు నోరు పడిపోయింది. ఇదంతా పిల్లా వెంకటరత్నం గారు ట్రిస్ట్ విత్ గాడ్, నా దేశం నా మతం నా కులం అనే పుస్తకంలో రాశారు. ఇదే పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఒక మీటింగ్లో కూడా చెప్పాడు. తర్వాతనే ఆయన మాట్లాడడం మానేశాడు భగత్ సింగ్ గారు. 1991 నుంచి ఆయన బెడ్ రిడెన్గా పరిమితం అయిపోయాడు.
ఒక వ్యక్తి ప్రార్థనా జీవితము ఒక వ్యక్తిని దేవుడు తీసుకురావడానికి వాడుకున్నాడు. రెండవ వ్యక్తి మీకు చెప్తాను, జాన్ హైడ్, సియాల్కోట్. 19వ శతాబ్దం అంటే 1800 చిల్లర, 1860, 70, 80 ఆ ప్రాంతంలో జాన్ హైడ్ అనేటువంటి ఆయన అక్కడికి వచ్చాడు. సియాల్కోట్లో కంటిన్యూస్ ప్రేయర్స్ అంతే. గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఆయన దేశాన్ని విడిచిపెట్టేదానికి దినాలు ఆసన్నమయ్యాయి. ఆయన ఒక ప్రార్థన చేశాడు, ప్రభువు ఈ స్థలం నుంచి ఒక మనుషుని మీరు ఏర్పాటు చేసుకోండి. కరాచీలో, పాకిస్తాన్ భూభాగం ఇప్పుడు, ఆ స్థలం నుంచి భక్సింగ్ గారు వచ్చాడు. 1903 ఈ స్థలం నుంచి భక్సింగ్ గారు పుట్టాడు. జాన్ హైడ్ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన మీద ఒక మనుషుడు పుట్టాడు. ఆ మనుషుని విధేయత సర్వ ప్రపంచానికి దీవెన తీసుకుని వచ్చింది. ఇది నా ప్రశ్న ఏంటంటే, నీవు నేను చేసే మన ప్రార్థన, విజ్ఞాపన, మోకాల జీవితం మీద ఎంతమందిని కని ప్రపంచానికి అందిస్తున్నాం? మూడవ జవాబు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు క్రూసైడ్ జరుగుతుంది. అనేక మంది తీర్మానించుకుంటున్నారు. ఒక క్రిస్టియన్ జర్నలిస్టు మరుసటి రోజు ప్రార్థన ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నాడు, అయ్యా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు సువార్థికులు, గొప్ప గొప్ప దైవజనులు మీకంటే, కానీ దేవుడే మిమ్మల్ని ఇంత శక్తివంతమైన పనిముట్టుగా వాడుకుంటున్నారు, కారణం ఏంటండి అన్నాడు. బిల్లీ గ్రహం గారు ఇంకా తగ్గించుకొని ఏమన్నాడు తెలుసా అండి, నాకు కూడా తెలియదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని అడిగే మొదటి ప్రశ్న అదేనండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? నాకు కూడా తెలియదండి, పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అడిగే మొదటి ప్రశ్న అదేనండి అన్నాడు ఆయన. మనమేంటే కూర్చోబెట్టి 10 పాయింట్లు చెప్పేవాడిని, 1 గంట నేను. రెండోది బిల్లీ గ్రహం అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ఫుల్ ఎవాంజలిజం అన్నాడు ఆయన. అయ్యా విజయవంతమైన సువార్థీకరణకు రహస్యం ఏంటండి అన్నాడు ఆయన. చూస్తావా అన్నాడు ఆయన. చెప్తే వింటాను, చూడమంటే కూడా చూస్తానండి అన్నాడు. తీసుకెళ్ళాడు బిల్లీ గ్రహం గారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక డోర్ ఓపెన్ చేశాడు, లోపల చూడన్నాడు ఆయన. లోపల చూశాడు ఆయన జర్నలిస్టు. చూసి దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ఫుల్ ఎవాంజలిజం అన్నాడు ఆయన. నా విజయవంతమైన సువార్థీకరణకు రహస్యం ఇదే అన్నాడు. ఏముంది లోపల? ఈ ప్రసంగ వేదిక కింద 2000 మంది కంటే ఎక్కువ మంది గోజాడుతూ, దొర్లుతూ, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. దేనికోసమో? ఈ సాయంకాలం జరగబోయే సువార్త కూడికల్లో వచ్చే అనేక మంది బంధకాలు విడిపించబడాలా, చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోనికి రావాలా, పడిపోయిన వారు ఉద్ధరించబడాలా, కృంగిన వారు లేవనెత్తబడాలా, అంధకారంలో ఉన్న వారు వెలుగులోనికి రావాలా, మరణంలో నుంచి జీవంలోనికి రావాలా. వాట్ ఎ ప్రేయర్! ప్రార్థన కన్నీళ్ళ పర్యంతమై 2000 మంది ప్రార్థన చేస్తున్నారంట. ఎవరికి ఆపాదించాడు ఘనత? ఈ సువార్థీకరణకు వారే కారణము, అదే నా రహస్యం అన్నాడు. విజ్ఞాపన కర్తల జీవితాల మీద, ప్రార్థనల మీద సంఘాలు కూడా నిర్మించబడతాయి. 1956లో అనుకుంటాను బిల్లీ గ్రహం గారు ఈ రాష్ట్రానికి వచ్చాడు. జస్ట్ యాజ్ ఐ యామ్ ఆయన పుస్తకం ఉంది. ఇదే సమితి, దాని ఏమంటాము, దివిసీమ ఉప్పెన వచ్చింది ఇక్కడ 1970లో. దాన్ని నివారించే చర్యలు చేపట్టడానికి, సహాయం ఇచ్చడానికి తెలుగు వాళ్ళ కోసము బిల్లీ గ్రహం గారు వచ్చారు. దానికంటే ముందు 1951 అనుకుంటాను, 51 ఐ థింక్ 53 మద్రాసుకు వచ్చాడు. మద్రాసులో క్రూసేడ్. ఇట్లా మన మందిరానికి బయట ఏముందంటే పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈవినింగ్ మీటింగ్ జరగాల. ఈ బిల్లీ గ్రహం గారు ఈ గ్రౌండ్కు పక్కన ఒక స్థలము, ఒక గెస్ట్ హౌస్ లేదా హోటల్లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. రాత్రికాలం అంతా కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించారు. దాన్ని నడిపించే వ్యక్తి ఎవరు తెలుసా అండి? భక్సింగ్ ఆఫ్ ఇండియా. ఆశ్చర్యపోయాను నేను. బిల్లీ గ్రహం గారు భక్సింగ్ గారిని పిలిచి ఆయనకే బాధ్యతలు అప్పగించారు. తెలుసు భక్సింగ్ గారు అంటే ఏంటో. భక్సింగ్ అంటే సినానిమస్. ప్రేయర్ ఈజ్ ఈక్వల్ అంటూ బక్సింగ్, బక్సింగ్ ఈజ్ ఈక్వల్ అంటూ ప్రేయర్. ప్రార్థన అంటే బక్సింగ్, బక్సింగ్ అంటే ప్రార్థన. మారం మ్రోగుతున్నటువంటి దినాల్లో తను ఆధారపడ్డాడు, అయ్యా మా కోసం ప్రార్థించు. ఒక పౌలు అన్నాడు ఎఫెసీ సంఘముతో 6వ అధ్యాయం 20లో అనలేదా, మేము బోధించవలసినట్టుగా బోధించినట్లు మా కొరకు ప్రార్థన చేయండి. పూర్ణమైన పట్టుదలతో మా కోసం విజ్ఞాపన చేయండి. చేస్తున్నామా? ఒక వ్యక్తి విజయవంతంగా వాడబడుతున్నాడంటే గొప్పతనము మాకున్న తెలివి, మాకున్న వాక్పటిమ, మాకున్న బైబిల్ జ్ఞానం కాదు.
దేవుని ప్రజల కన్నీరుతో కూడిన ప్రార్థన. అందుకే వారి ప్రార్థన భూమి మీద నిలబడి పరిచర్య. ప్రార్థన లేకపోతే గొప్ప కార్యాలు చూడలేము. తర్వాత దినం ఆయన భగత్ సింగ్ గారు ఆయననే ఆరంభిస్తున్న తర్వాత ఆయన ప్రసంగం చేశాడు. బెనడిక్షన్ అండ్ క్లోజింగ్ ప్రేయర్ కూడా భగత్ సింగ్ గారు చేశాడు. అందుకే దేవుని సేవకులు ట్రైనింగ్లు ఉన్నప్పుడు నాకు చెప్పారు, బిల్లీ గ్రహం గారు అర్ధరాత్రి 12-1 గంటలకు ఫోన్ చేస్తే 1 గంట 2 గంటలు మాట్లాడుకుంటారంట. మంచి స్నేహితులు వాళ్ళు. ఏ పుస్తకమైనా ఆయన రిలీజ్ చేస్తే రాసింది భగత్ సింగ్ గారి యొక్క కామెంట్స్ కోసము ఆ పుస్తకాన్ని పంపిస్తాడంట. అందుకే బిల్లీ గ్రహం గారు అన్నారు, అయ్యా భగత్ సింగ్ గారిని ఒకానొక సదస్సులో పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పించడానికి ఒకే ఒక్క వ్యక్తిని పిలిచాడు ఆయన భగత్ సింగ్ గారు. ఎందుకు ఇంత ఘనత ఆయన పొందాడు అంటే, 1 ఈజ్ ఫెయిత్, విశ్వాసం. 2 ఈజ్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. ఇంత గొప్ప దైవజనం నేను ఎప్పుడు అనుకుంటాను, మన కళ్ళ ముందే చూస్తామని ఎప్పుడు అనుకోలేదు మనం. అంత గొప్పగా పరిచర్య చేశాడు. ఏం నేర్చుకున్నాం మనము? నేను ఎప్పుడూ చెప్పే మాట ఒక దేవుని సేవకుని ద్వారా, మీరు కొత్తగా ఏం చేయద్దు, ఎక్స్టెన్షన్ చేయొద్దండి, ఉన్నది కాపాడండి, పాడు చేయకపోతే చాలు. ఏ మాట? మీరు దీన్ని విస్తరింపజేయనక్కర్లా, పాడు చేయకుండా కాపాడితే చాలండి, 2 దండాలు మీకు. ఒక దేవుని సేవకుడు అన్న ఈ మాట నన్ను ఎప్పటికీ కూడా ఇదే చెప్తాను బ్రదర్, మీరు కూడా చెప్పండి అన్నాడు. ఏదైతే గొప్ప దైవజనులు ప్రార్థన పరిచయం ఏమీ లేదండి, ఆయనకి డబ్బులు కూడా లేవు. ఫారిన్ ఫండ్ చెక్ ఇస్తే బ్లాంక్ చెక్ చించి పడేసినటువంటి వ్యక్తి. ఇది ఈ స్థలము నుంచి నేను చెప్పని పేరు, నా పేషెంట్ నాకు చెప్పింది ఆవిడ, ఈ ఫలానా స్థలం నుంచి ఒక ఆయన వచ్చాడు, వారికి ఆర్గనైజేషన్ పెట్టాడు, డబ్బులు కావాలంటున్నాడండి అనింది ఆవిడ. అడుక్కోవడానికి ఫారిన్ వెళ్తున్నారు. భగత్ సింగ్ గారు ఖండించాడు తీవ్రంగా. ఆయన నిజంగా చేతులు చాపి ఉంటే ఏ మిషన్ మన దగ్గర పనికిరాదట్లే. ఉన్న ఏలీము హెబ్రోను స్థలము ఆయన ఎవరు ఇచ్చినది? ఎవరు? అప్పాజీ జాన్ గారు. స్థలం తీసుకుని ఆయన 2 ఏళ్ళు వెంటపడ్డాడు భగత్ సింగ్ గారు వెంట. నాకే స్థలం ఇస్తే వందనాలు ఆయన, ఆ స్థలాన్ని నేను తీసుకుని నా ఇండ్లు కట్టుకుంటా నేను. ఏం మనుషులండి వాళ్ళు. ఇస్తే తీసుకోవడమే, ఇంకా ఇందులో ఏం లేదు, నాకున్న అక్కర్లు ఉన్నాయి, ప్రభు కొందనాలు, ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపించారు అందుకే తీసుకుంటున్నా అంట నేను. మొత్తం ఏలిమంతా ఆయన స్టాటిస్టిక్స్, ఇంత డబ్బులు అవుతాయి, బ్లాంక్ చెక్ రాసి మీకు ఇష్టమంతా రాసుకోండి అంటే, నేను సేవించే దేవుని నేను ఎరుగుదును, నేను భిక్షగాని కాదన్నాడు. ఏ మనిషి అండి. అందుకే ఇండిజినియస్ చర్చెస్ ఆఫ్ ఇండియాను స్థాపించి, ఇండిజినియస్ అంటే మనమే స్వతంత్రంగా ఈ సంఘాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంఘాలు ఇవి. ఏ ఫారిన్ ఫండ్ మీద ఆధారపడదు హెబ్రోన్ సమాజాలు. అందుకే ఏమయ్యాయి? వర్ధిల్లాయి. అట్లే ఆయన టీ కోశిగా రాసిన పుస్తకంలో ఏమున్నాయి? ఫోటోగ్రాఫ్ తీయండి, ప్రతి రాష్ట్రంలో జెండాలు ఎగిరాయి హెబ్రోన్ సమాజాలు. అందుకే ఏదైనా చర్చ్ ప్లాంటర్గా భగత్ సింగ్ గారి యొక్క పేరు ఏమైంది? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన 1 and only పాస్టర్. ఎవరే కానీ సమీపించలేరు ఆయన్ని. అనుకున్నాడా అండి? వాట్ ఏ లైఫ్. ఆయన వేసుకున్న ప్యాంటు చూడండి, ముడతలు పడి ఉంటాయి. మంచి ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్ ఆయనకి ఇస్తే, వాక్యం చెప్పి ఇండియాకి వస్తే మంచి బెస్ట్ ఫ్యాబ్రిక్స్, ఒక రేమన్స్ లాంటిది. ఆ దినాల్లో ఏముందో నాకు తెలియదు. అయ్యా మీ ప్యాంటు చినిగిపోతుంది, ఇది పాతదైపోయింది, ఇది మంచి ఫ్యాబ్రిక్, వైట్ అండ్ వైట్, కుట్టించమంటారా అన్నాడు. సాయంత్రం థ్యాంక్స్ మీటింగ్ ఉంది, తీసుకుని రా అన్నాడు. ఇంత ఎట్టు పెట్టారు ఇట్లా బల్ల మీద, ఫ్యాబ్రిక్ని కట్ చేసి సిస్టర్స్కి బ్రదర్స్కి పనిచేశారు. నేను ఎవరికైనా ఇవ్వాలంటే పనికిమాలిది ఇస్తాను, నేను బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇవ్వను, నేను నా కోసమే పెట్టుకుంటాను. ఏం నేర్చుకున్నారు వీళ్ళు? దేవుని మీద ఆధారపడ్డాడు. అది ప్రార్థన అంటే. వాట్ ఈజ్ ప్రేయర్? సరెండర్ మై విల్ అంటు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని, నా సొంత చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించడమే ప్రార్థన.
నాట్ మై విల్ బట్ దై విల్ అలోన్. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అదండి ప్రార్థన. మనం దేనికి వాడతాము? ఎంతసేపు మనకర్లే, ఎంతసేపు నావాడు, నా తల్లి, నా అక్క, నా తమ్ముడు, నా పిల్లలు, నా చదువులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవే ఎంతసేపు రొటీన్, అవే తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా సంఘం కొరకు ప్రార్థించిన అనుభవం ఉందా మనకి? ఒక యెషయా 61:1 అన్నాడు, సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు, దాని రక్షణ దీపం వలె ప్రకాశించు వరకు సియోను పక్షమందు నేను ఊరుకున్నాను, యెరూషలేము పక్షమందు నేను మౌనంగా ఉండను. అర్థమేంటి? సియోను పక్క తీసేయండి. సమాధాన గృహపు నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలంటే, దాని దీపము రక్షణ వలె ఎప్పుడూ వెలుగుచూ ఉండాలి అంటే, నేను సమాధాన గృహపక్షంగా మౌనంగా ఉండను. సమాధాన గృహపక్షంగా ఏమన్నాను? ఊరుకున్నాను. ఏం చేస్తా? విజ్ఞాపన, ప్రార్థన చేస్తా. యెషయా 59:16 ఈ మాట ఉంటుంది, సంరక్షకుడు లేకపోతే యెహోవా చూచెను, మధ్యవర్తి లేఖను చూచి ఆశ్చర్యపడ్డాడు. హీ సాట్ ఫర్ అన్ ఇంటర్సెసర్ బట్ హీ ఫౌండ్ నన్, హీ మార్వెల్డ్. తెలుగులో మధ్యవర్తి, సంరక్షకుడు, విజ్ఞాపన చేసేవాడిని కొడుకు దేవుడు చూచాడంట, వెతికాడంట, కానీ ఎవరిని కనుగొనలేదు. అందుకే ఆశ్చర్యపడ్డాడు. సమాధాన గృహములో విజ్ఞాపన కర్తలు, ప్రార్థన పరులు, యోధులు ఉంటే ఆశ్చర్యపోకుండా దేవుడు నీ మీదనే, నా మీదనే ఆనుకుంటాడు. నీవు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన మీద ఆనుకొని సంఘపు నీతిని సూర్యకాంతి వలె ప్రకాశింపజేస్తాడు. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? నీ నా ప్రార్థన జీవితం ఎలాగ ఉంది? మోకాళ్ళు వంచలేని వారిగా ఉంటే మోకాళ్ళు వంచాలి. ప్రార్థన కొరకే తీర్మానం. ఏ పరిచర్యకు పోటీ లేదు, ఈ ప్రార్థన పరిచర్యకు పోటీనే లేదు. అన్ని పరిచర్యలకు పోటీ ఉంది. ప్రసంగానికి పోటీ. ఆయన ఎందుకు బ్రదర్, మేమెందుకు బోధించకూడదు? పాట పాడే పరిచర్యకు పోటీ ఉంది, వాయిద్యాలు వాంచే పరిచర్యకు పోటీ ఉంది. కానీ ఒక్క పరిచర్యకు లేదు, అదే ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం అన్నది సేవతో సమానము. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. ఆమె పేరు పనీయేలు కుమార్తె హన్నా. ఏం చేస్తుంది? అన్నా. ఆమె రాత్రింబగళ్ళు విధవరాలై ఉండి 84 సంవత్సరాల విధవరాలుగా ఉంటూ దేవాలయం విడవక రాత్రింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రార్థన పరిచయం అన్నది ఏమనుకుంటున్నారు మీరు? సేవ అండి. కొత్త నిబంధనల సేవకు 5 అర్థాలు ఉన్నాయి. ఇందులో ఒకటి అదే ప్రార్థన. ఒక దానియేలు దగ్గరికి రండి. దానియేలు ఏమన్నాడు? రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఉదయాన్నే. ఓ దానియేలు, జీవముగల దేవుని సేవకుడు, అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఏం సేవకుడు? బబులోనులో పాస్టర్ అనుకుంటున్నారా దానియేలు? కాదే. మరి నీవు సేవించుచున్నాడేంటి? 6వ అధ్యాయం 10లో ఉంది ఆ మాట. ఏం మాట అది? ఆయన దినానికి 3 సార్లు ముమ్మారు దేవుని స్తుతించుచు మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడంట. ఒక ప్రధానమంత్రికే టైం దొరికితే మనకు టైం లేదన్నా, బిజీ అన్నా. BUSY అన్న మాటకు అర్థమైంది తెలుసా? బీయింగ్ అండర్ సేటన్స్ యోక్. అపవాది యొక్క కాడి కింద ఏమయ్యా మనము నిమగ్నులమై ఉన్నాం. అదే అంట బిజీ అంటే. అందుకే ఆ పదం వాడొద్దు. అసలు బిజీ అనే పదమే లేదు నాకు తెలిసినంత వరకు బైబిల్లో. ప్రధానమంత్రి అయిన దానియేలు రోజుకు 3 పూట్ల ముమ్మారు దేవుని స్తుతించుచు అనుదినము ప్రార్థన చేస్తున్నాడంట తన దేవునికి. మళ్ళీ శాసనం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కిటికీలు తెరిచి, ఎందుకు కిటికీలు తెరవాలా? సొలొమోను ప్రార్థన. ఎక్కడికైతే దేవుని ప్రజలు చెదిరిపోయారో ఆ స్థలము నుండి యెరూషలేం వైపుగా చేతులెత్తి ప్రార్థన చేస్తారో, ఆకాశమందు నువ్వు విను, నీ ప్రజల ప్రార్థన ఆలకించు, వారిని విడిపించు, నీ స్వంత దేశానికి తిరిగి తీసుకునిరా. అది ఉద్దేశము. కిటికీలు తెరవడం అంటే ఎందుకు కిటికీలు తెరిచాడు? గాలి కోసం కాదు, వెంటిలేషన్ కోసం కాదు. యెరూషలేం వైపుగా తెరిచి ప్రార్థన ఎప్పుడు తీసుకుని వెళ్తావు? తిరిగి మా స్వదేశానికి. వాట్ ఎ ప్రేయర్! నీ ప్రజలను విడిపించు. ఇది నీవు నేను చేసే ప్రార్థన విజ్ఞాపన మీదనే దేవుని ప్రజల విడుదల ఆధారపడి ఉంది, దేవుని యొక్క సంఘపు నీతి ఆధారపడి ఉంది. అందుకే నేను ప్రార్థించుదుము కాక 2024 ఈ ఇయర్ ఆఫ్ ప్రేయర్ అండ్ సప్లికేషన్. ప్రార్థన విజ్ఞాపన సంవత్సరంగా మార్చుకున్న ఒక యోబు అన్నాడు. ఏమన్నాడు యోబు? తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే అతని క్షేమస్థితిని మరలా కలగజేస్తాడు. 2 ఆశీర్వాదం. మనం వేరే వారి కోసం చేస్తే మన కళ్ళు దేవుడు తీరుస్తాడు. ఈ సూత్రం తెలుసుకోవాలా? ఎప్పుడు మన గురించే ప్రార్థన చేస్తావు. ఎప్పుడైనా మన గురించి చేయకోకుండా వేరే వారి గురించి చేస్తామా? నువ్వు వద్దన్నా నీకు ఇస్తాడు.
అది 42వ అధ్యాయం 10లో యోబు నీకు నాకు సాక్షాత్తు ఒక గొప్ప ప్రతీక, ఒక ఉదాహరణ. ఇది నాన్న పరిపూర్ణమైన సంతోషానికి చిరునామా ప్రార్థన జీవితం. ఏ దైవజనుడు, ఏ విశ్వాసి ప్రార్థన జీవితం కంటే గొప్పవాడు కాదు. అందుకే ఈ ప్రార్థన నా జీవితంలో ఉంటే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. అంటే ప్రార్థన కొంచెము, అందుకే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, నో ప్రేయర్ నో పవర్. తర్వాత లెస్ ప్రేయర్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేద్దాం. ఎక్కడ? యోహాను 16:24 ప్రకారం లెస్ ప్రేయర్ లెస్ జాయ్, నో ప్రేయర్ నో జాయ్, మోర్ ప్రేయర్ మోర్ జాయ్. పరిపూర్ణమైన సంతోషానికి 3వ చిరునామా ప్రార్థన జీవితం. నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? రండి ప్రార్థన చేసుకుంటాం.